ఇప్పుడు నేను చూపించబోయే మందిరం షిరిడి సమాధి మందిర్. సో లోపలికి మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి మీకు బయట నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను మొత్తము. సో చూసి తరించండి. ఇక్కడ కనిపించేది సాయిబాబా సమాధి మందిర్ బోర్డు. ఇలాగే స్ట్రేట్గా వెళ్తుంటే ఇక్కడ 1 నుంచి 7 గేట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఉచిత దర్శనం ఉంటుంది, అలాగే 200 రూపీస్ స్పెషల్ విఐపి దర్శనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించబోయే విగ్రహము కారణం అంటే సాయిబాబా గారు సమాధి అయి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ స్టాచ్యూ పెట్టారు. చాలా బాగుంటుంది. అసలు మామూలు నైట్ టైంలో అయితే మామూలు ఉండదు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేది ఐ లవ్ యూ సాయి చాలా బాగుంటుంది. ఇక్కడ అందరు నిల్చొని ఫోటోలు దిగుతూ ఉంటారు, సూపర్గా వస్తాయి. అలాగే చుట్టుప్రక్కల షాపింగ్ మాల్స్ ఉంటాయి. అసలు నీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయి సాయిబాబా గారి కలర్ రంగురంగుల విగ్రహాలు. నేను కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక మంచి విగ్రహం తీసుకొచ్చినట్టు వైట్ కలర్ది. సో మీరు కూడా ఇష్టమైతే తీసుకోవచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్. అలాగే లేడీస్ సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్ కానీ అన్ని రకాల షాపింగ్స్, స్వీట్స్, పలహారాలు అన్నీ దొరుకుతాయి. చుట్టుపక్కల షాపింగ్ చాలా బాగుంటుంది. నైట్ అసలు షిరిడి వెళ్తే మాత్రం నైట్ మొత్తం 12-12:30 వరకు తిరగచ్చు. అసలు ఏముండదు. చుట్టుపక్కల ఇక్కడ చూసిన ఎంజాయ్ చేస్తారు. ఆ లైటింగ్స్తో ఫుల్ ఇట్లా బ్రైట్గా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా. అసలు ఎక్కడ వెళ్ళినా అసలు చుట్టుపక్కల గుడి చుట్టుముట్టు అంత ప్రశాంతంగా పీస్ మైండ్. అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి షిరిడి వెళ్తే మాత్రం నీ మైండ్ అంత రిలాక్స్ అయిపోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అంతా. ఇప్పుడు కనిపించే రూట్ అంతా ద్వారకమాయి వెళ్ళే రూటు. ఒక స్ట్రేట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు కనిపించేది మెయిన్ సాయిబాబా మందిరం గోపురం. ఓం సాయిరామ్. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్ద ఎల్ఈడి టీవీ. ఇక్కడ నుంచి సాయిబాబాను లైవ్గా దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడి చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా పెద్ద పెద్ద టీవీలు. అలాగే క్యూ లైన్లో వెళ్తుంటే లోపల కూడా పెద్ద పెద్ద టీవీలు. సో ఆరతి అయ్యే టైంలో అంటే లోపలికి ఆరతి టైంలో అందరు లోపల వెళ్ళలేరు కదా. సో మనం లైన్లో ఉన్న ఆ టీవీలో సాయిబాబాను దర్శించుకుంటూ ఆరతి పాట పాడుకుంటూ భజన చేస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే స్ట్రేట్గా వెళ్తుంటే ద్వారకమాయి రూట్. ఇది చెప్పాను ఇందాక, ఇదే ద్వారకమాయి. ఓం సాయిరామ్ హిందీలో ఉంది. అలాగే ఇంగ్లీష్ బోర్డు చూపిస్తాను. ద్వారకమాయి ఇక్కడే బాబా గారు ఇక్కడే నివసించారు. సమాధి అయ్యే వరకు ఇక్కడే ఉన్నారు బాబా గారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అందరికీ సేవ చేస్తూ ఇక్కడే ఉన్నారు బాబా గారు. సో కరెక్ట్ ఇదేంటంటే పల్లకి సేవ. ప్రతి గురువారం బాబా గారు ఉన్నప్పుడు కూడా అలాగే చేసేవారు. సేమ్ అదే ఇప్పుడు పాటిస్తున్నారు. సో పల్లకి సేవ ప్రతి గురువారం రోజు ఇలాగే పల్లకి సేవ చేస్తూ భజన చేస్తూ ఉంటారు. ఇక్కడ బయట కూర్చున్న వాళ్ళందరూ భజన చేస్తూ ఉన్నారు, అందరూ భక్తులు. సో నేను కూడా గురువారం రోజు కూడా అక్కడికి వెళ్ళాను. గురువారం రోజు ఇదంతా చూశాను. చాలా బాగుంటుంది. అసలు చాలా భక్తి శ్రద్ధలతో భజన చేస్తారు, ఊరేగింపు చేస్తారు బాబాది. చాలా బాగుంటుంది. ఓం సాయిరామ్. ఈ పల్లకి సేవ చూస్తుంటే నిజంగా ఆ పల్లకిలో బాబా గారు దర్శనం ఇస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతమంది భక్తులు అసలు నిజంగా చెప్పాలంటే షిరిడిలో పుట్టిన వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బాబా గారు ఉన్న ఊరిలో పుట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఇక్కడ భక్తులు రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి వచ్చి 10 రోజులు పారాయణం చేసిన తర్వాత భజన చేస్తూ భక్తి పాటలు పాడుతూ హాయిగా ఆటపాటలతో సంతోషంగా ఉంటారు. సో అలాంటి వీడియో కొన్ని
ఆటపాటలు వింటూ నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా బాగా ఎంజాయ్ చేస్తూ నిలిచినాను. సడన్గా బాబా లాగా సేమ్ అలాగే గడ్డము ఎత్తిగా బాగా చుట్టుకొని కుర్త పైజామా వేసుకొని సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. నిజంగా తెలిసి అసలు సాయిబాబాని అనుకున్నాను. సరే మీరు కూడా చూడండి. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం సాయిరామ్. సేమ్ అలాగే ఉంది కదండి బాబా గారి లాగా. నిజంగా నా కళ్ళు 2 కళ్ళు చాలేవు. నిజంగా బాబాని చూసినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఆ గురువుగారు వెళ్ళే రూట్లో మనం కూడా వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది లక్ష్మీబాయి గారి ఇల్లు. సో సాయిబాబా గారి సమాధి ముందు 9 నాణేలు ఇచ్చారు, 9 కాయిన్స్. ఆ అమ్మగారి ఇల్లు అక్కడే ఆ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఆ లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఆ లక్ష్మీబాయి గారు యూస్ చేసిన బావి అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మీకు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో నైట్ అయిపోయిన లైటింగ్ సరిగ్గా లేక తొందరగా వీడియో తీసేసాను. సో నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయేసరికి లక్ష్మీబాయి గారు ఉండి ఇల్లు ఆ గ్రిల్ క్లోజ్ చేశారు. ఎప్పుడైనా చూడాలనుకుంటే షిరిడిలో పొద్దున 8 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ ఉంటుందంట. నేను వెళ్ళేవరకు 10 అయిపోయింది. ఇప్పుడు కనిపించేది మీకు ఆ గ్రిల్లో ఉంది కదా, లోపల డోర్ క్లోజ్ చేశారు, అదే లక్ష్మీబాయి గారి ఇల్లు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ